హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి కొత్త ట్రైలర్ వచ్చింది. వేడివేడిగా ఇప్పుడే వచ్చింది హాలీవుడ్ నుండి. మన వెనమ్ ఆల్రెడీ థర్డ్ పార్ట్ వచ్చినాయి. ఫస్ట్ నార్మల్ వెనమ్, తర్వాత వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్, తర్వాత ఇప్పుడు ది లాస్ట్ డాన్స్ అంటే డాన్స్ ఏంది, నాకు డాన్స్ ఎందుకు పెట్టిండు నాకు అర్థం కాలేదు. వెనమ్ ఫస్ట్ పార్ట్ అయితే మస్తు ఉంటది అసలు. అసలు ఫస్ట్ సెకండ్ కూడా బాగుంటది. ఇప్పుడు ఇక అసలు మొత్తం స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లా ఎండింగ్ వస్తారు. అది ఎక్కడ కనెక్ట్ చేస్తారు అది తెలియదు. ఎందుకంటే 2 years 3 years వెయిట్ చేపిస్తారు. ఎందుకంటే అది వేరే లైక్ అది ఇట్స్ అండ్ మార్వెల్ స్టూడియోస్. ఇది మార్వెల్ కాదు, సోనీ పిక్చర్స్ నుంచి క్యారెక్టర్ ని మార్వెల్ తీసుకున్నారు అనుకోండి స్పైడర్ మ్యాన్. సో సేమ్ అట్లానే వెనమ్ కూడా అంతే, కానీ మార్వెల్ ఒక దానికి తీసుకున్నది. కానీ ఇప్పుడు ఏమైతుందో తెలియదు. వెనమ్ ని కూడా తీసుకున్నారు అనుకుంటా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఆ రెండు కలిస్తే ఇంకా అప్పట్లో పోస్ట్ క్రెడిట్ సీన్ వచ్చినప్పుడు అందరు ఇలా షాక్ అయిపోయారు. అంటే జస్ట్ ఇట్లా కూర్చొని ఉంటాడు, ఇట్లా బ్లాక్ వెనమ్ ఎట్లా వస్తుంది అది రాగానే అందరికి తెలిసిందే. ఇక చూసినట్టయితే ఇప్పుడైతే 3 minutes ఫాలో అయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడైతే 3 minutes ట్రైలర్ వచ్చింది. తెలుగులో చూద్దాము మనము, తెలుగు రియాక్షన్ అయితే ఇచ్చేద్దాము. లెట్స్ గో. మీరూహించలేని చీకటి కోణం ఒకటి నాలో ఉందని మీకు తెలిసి ఉంటుందనుకుంటా. తెలీదు. మాట్లాడటం ఆపు. నీకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నాను స్వీటీ. ఇప్పుడే ఇంకేం కాదు, ఏమైనా చేసుకో. ఏమైతుంది మొత్తం. ఓకే, నువ్వు ఎవరు? మేము ఇద్దరం ఇద్దరం ఏంటి? దీని గురించి మనం ఆలోచించాలి. జై నన్ను మంచి చోట్లకి తీసుకెళ్తున్నావు. ఇది బాగుంటది అసలు ఇద్దరిది. వెనమ్ ఫస్ట్ పార్ట్ లో మొత్తం అది అసాధ్యమని మనకెప్పుడూ తెలుసు. వాటర్ ఫాల్, శాండ్ ఫాల్. ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం. ఇంకా వేరియంట్లు వస్తున్నాయా? వేరియంట్స్ వేరే దీన్ని చెప్తా రహస్యంగా ఉంచడం వేరియంట్ మనందరి పని. టైప్ ఆఫ్ పట్టుకుందాం. పట్టుకొని పవర్ అడుగుతాను. మనం పరాయిలో ఉన్నాం. ఇక్కడి నుంచి పారిపోతున్నాం. మన కలను నిజం చేసుకుంటున్నాం ఫ్రెండ్. నిజంగా అంటున్నావా? మిస్సెస్ చెన్, వాళ్ళు మన వెంట పడ్డానికి ఒక కారణం ఉండే ఉంటుంది. మా గ్రహం వాళ్ళు మనల్ని కనిపెట్టారు. ఇది స్టోరీ చెప్దామా? వాళ్ళ గ్రహం వాళ్ళు వీళ్ళని కనిపెట్టారా? మనపై దాడి చేస్తున్న మూకలను ఓడించలేము. వెనమ్ బతికున్నంత కాలం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి అంతరించిపోతాయి. మనం ఇందులోంచి ప్రాణాలతో బయట బయటపడాలి. అన్నీ వస్తున్నాయి. ఆ టైం వచ్చింది. అదెందుకు స్టార్ కూడా నిజాయితీగా చెప్పు, దానిని చంపకుండా అది చాలా వేగంగా ఎలా వెళ్ళగలుగుతుందో చెప్పు. దానికి ఒకే ఒక దారుంది. చంపాలా? జై డామ్. ఇదైతే క్రేజీ ఉండదు. అక్టోబర్ 25th అక్టోబర్ నుండి అప్పుడే ట్రైలర్ అంతా ఒక లెవెల్. లాస్ట్ అసలు గాయస్ ఇది ఏం చేస్తాడు అనుకున్నా అంటే ఫాస్ట్ కావాలంటే దాని కూడా వెనమ్. అసలు ఇది ఏంటంటే వెనమ్ అనేది ఒక వేరే ప్లానెట్ నుంచి వస్తుంది అనమాట. వేరే ప్లానెట్ లా ఏంటంటే ఇదే తక్కువ లైక్ వేస్ట్ ఉంటుంది అనమాట. వెనమ్ ఫైటింగ్ రాదు, ఏం రాదు, లైక్ లో లెవెల్ ఉంటుంది. అక్కడ నుంచి ఏదో గొడవ సంథింగ్ ఏదో వచ్చేస్తారు. వచ్చి
అర్త్ మీద వీళ్ళకి ఇక్కడ అతుక్కుంటారు. ఇక్కడ తోపిక ఎవ్వరు ఉండరు కాబట్టి సో అది మెయిన్ వెనమ్ ఇప్పుడు స్టోరీ లైన్ ఏంటంటే అక్కడ ఉన్న క్రీచర్స్ కూడా మళ్ళీ అర్త్ మీద వచ్చారు. వచ్చారు ఇప్పుడు ఇప్పుడు fight ఎట్లుంటుందో ఎట్లుంటదో ఏందనేది పాయింట్ మంచిగా తీసుకుండు. సో లెట్స్ సీ అసలు ఇక లాస్ట్ వెయిటింగ్ మూవీ ఉంటదేమో అంటే సింగిల్ గా ఏమో మళ్ళీ ఇక చెప్పలేము లాస్ట్ డాన్స్ అని పెట్టిండు. ఉమ్. అసలు మార్వెల్ Let's see. సినిమాల కంటే పోస్ట్ క్రెడిట్ సీన్లే ఎక్కువ అదే ఇక. ఇక్కడ ఇదైతే ఏం connect ఇంకా చేస్తాడో తెలియదు. ఇదైతే ఇంకా October 25th అంట. ఇంకా మధ్యలో డెడ్ పూల్ కూడా ఉన్నది. డెడ్ పూల్ జూలై అనుకుంటా నాకు తెలిసి. సో వెయిట్ ఈ ఇయర్ అయితే మార్వెల్ కంబ్యాక్ ఇచ్చేసేయాలి. అంటే మధ్యలో కొన్ని బాగానే ఉండే కానీ నడవాలి మూవీస్. ఇక వెయిట్ చేయాలి గాయస్. ఇక మూవీస్ లాస్ట్ ఇయర్ 2 years 3 years బ్యాక్ అయితే అన్ని మూవీస్ వస్తుండే. ఇయర్ కి పక్కా 2 movies అయితే ఉండే. ఈ ఇయర్ అసలు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు లాస్ట్ గుర్తుందంటే మంచి మూవీ చూసిందంటే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. దాని తర్వాత ఏం రాలేదు. అది బాగాలేదు అన్నారు కానీ అది కూడా బాగుండే మూవీ చెప్పాలంటే. లెట్స్ సీ ఇప్పుడు ఏమవుతుందో. ఇంకా ఇప్పుడైతే డెడ్ పూల్ వస్తుంది. డెడ్ పూల్ చూడాలి ఇయర్. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ నన్ను అప్పటికైతే బాయ్. బాయ్ బాయ్.